జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి మంత్రం అన్నటువంటిదే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. కానీ ఈరోజు ప్రతిపక్షం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, తమ వర్గ ప్రయోజనాల కోసం ఒక ఎన్ఆర్ఐ పార్టీగా, అంటే ఆంధ్రాలో కూడా ఉండరన్నమాట, మనసంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది. ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకే పక్క రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలని ఆయన ప్రవోక్ చేసి వాళ్ళ చేత కేసులు వేయించడం జరిగింది. చంద్రబాబే వైఎస్ఆర్ గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది చంద్రబాబు నాయుడే. ప్రజలు ఈ విషయాలన్నీ కూడా మర్చిపోవట్లేదు. పోలవరం ఎడం కాలువ, కుడి కాలువ పనుల్లో 20 నుంచి 30% పనులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ని అడ్డుకున్నది దాన్ని 2004-09లో చంద్రబాబు నాయుడే అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక నెగటివ్ పర్సన్. పాజిటివ్ దృక్పథం అన్నటువంటిది ఎక్కడా ఏ అణువులో కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడులో లేదన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు 150 అడుగుల విగ్రహాన్ని, వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని పోలవరం దగ్గర పెడతామనంటే ఆయనకి ఈరోజు నిద్ర పట్టని పరిస్థితి. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు యొక్క సృష్టికర్త ఎవరు అనంటే అది వైఎస్ఆర్ గారే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, తన హయాంలో 2018లోనే మేము పూర్తి చేస్తామనని. అవన్నీ కూడా పేపర్ మీదనే మిగిలిపోయానటువంటి మీ అందరికీ కూడా తెలుసు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో కూర్చొని చంద్రబాబు నాయుడికి తొత్తుగా, చంద్రబాబు నాయుడు పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరపమంటే జరపతాను, లేకుంటే నిలపమంటే నిలుపుతాను అన్నటువంటి ధోరణిలో, ఒక రాజ్యాంగం ఉంది ఈ దేశంలో, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి అన్నటువంటి నిబంధనలను తుంగలో దొక్కి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వ్యక్తులతో ప్రైవేట్ స్టార్ హోటల్స్ లో మంతనాలు జరుపుకుంటూ గతంలో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయి ఎన్నికల నామినేషన్ పర్వం పూర్తయ్యేటటువంటి సందర్భంలో కరోనా అంత ఉధృతంగా లేనప్పటికీ కూడా ఆ రోజు పోస్ట్పోన్ చేసి ఈ రోజు ఢిల్లీలో గాని అహ్మదాబాద్లో గాని రోజు కొన్ని వందల మంది కరోనా బాధపడి చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈరోజు ఎన్నికలు జరుపుతారట. ప్రజల శ్రేయస్సు అన్నటువంటిది ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తికి పట్టదు. రాజకీయాలే ఆయనకి ముఖ్యం. ఈ యొక్క పందా మార్చుకోవాలి అన్నటువంటిది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, టీడీపీ క్యాడర్లు ఈరోజు చంద్రబాబును నమ్మడం మానేసి నిమ్మగడ్డ రమేష్ని నమ్ముకుంటా ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ పైన వాడికి ప్రాబబ్లీ విశ్వాసం ఎక్కువైందేమో. బహుశా నిమ్మగడ్డ రమేష్ని ఆయన రిటైర్ అయిన తర్వాత ఏ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారేమో అన్నటువంటి అనుమానం కూడా మాలో ఉంది. ఎన్టీఆర్ని ఏ రకంగా అయితే స్వర్గీయ ఎన్టీఆర్ని
చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే దించేసి పార్టీని లాక్కొని 4 నెలల తర్వాత టీడీపీ తెర వెనుక పెద్దలంతా బాబును దింపి నిమ్మగడ్డ రమేష్ని అప్పుడు ఏ రకంగా అయితే జరిగిందో, ఎన్టీఆర్కి ఏ రకంగా అయితే ద్రోహం చేశాడో చంద్రబాబు, అదే రకంగా బహుశా టీడీపీ పెద్దలందరూ కూడా చంద్రబాబును దించేసి నిమ్మగడ్డ రమేష్ను పెడతారేమో అన్నటువంటి అనుమానం కూడా నాకుంది. రాష్ట్రంలో పేదలందరికీ కూడా 300 చదరపు అడుగుల లోపు ఇంటిని ఒక్క రూపాయికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదల ప్రయోజనాలే ముఖ్యం అన్నటువంటి నినాదంతో ఈరోజు చేస్తుంటే, టీడీపీ ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో 20 స్థానాల్లో వచ్చాయి. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇటువంటి మంచి పథకాలను కానీ అడ్డుకుంటే 20 కాదు కదా 2 స్థానాల్లో మిగిలిపోతుందనడంలో సందేహమే లేదు. బహుశా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ పేదలకు ఇళ్లిస్తాము అంటే అడ్డుకునేటటువంటి పార్టీ బహుశా ఒక తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు నాయుడు, పేదల విరోధి చంద్రబాబు నాయుడు, పేదల ప్రయోజనాల్ని కాపాడలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి బహుశా ప్రతిపక్ష నాయకుడిగా కూడా అనర్హుడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొక విషయం ఇది సందర్భంగా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా, విశాఖపట్నం ఎయిర్పోర్టు గురించి. ఈ విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవీ ఎయిర్పోర్ట్. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వానికి కాదు. అక్కడ ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టేకాఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేవీ వాళ్ళు చాలా నిబంధనలు విధించారు. అభివృద్ధి నిజంగా ఎయిర్లైన్స్ అభివృద్ధి కావాలి అంటే స్వతంత్రంగా రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్లాన్ చేయడం జరిగింది. మీకు తెలుసు, ఎక్కడైనా ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదించినట్టయితే ఆ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని వయబిలిటీ తీసుకురావడం కోసంగా ఇది నేవీ ఎయిర్పోర్ట్ కాబట్టి, నేవీ వాళ్ళు అభ్యంతర పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్లో కమర్షియల్ ఆపరేషన్స్ అక్కడికి తరలించడం అన్నటువంటిది సాంప్రదాయం. హైదరాబాద్లో కూడా చూశారు. హైదరాబాద్లో ఓల్డ్ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేసి, బేగంపేట ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తరలించారు. బహుశా చంద్రబాబు నాయుడికి, యనమల రామకృష్ణుడి గారికి, వీరందరికీ వయసు పైబడిన దానివల్ల మతిమరుపు వచ్చింది, మతి భ్రమించింది అని నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు చదివా, ఈవెన్ జనసేన అధికార ప్రతినిధి కూడా తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడాడనని. నేను ఒక్కటే చెప్తా ఉన్నా ప్రతిపక్షాలకి, ఏదైనా ఒక సబ్జెక్టు మీద మీరు మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహన చేసుకుని సబ్జెక్టును చదివి దాంట్లో ఎంతవరకు ప్రభుత్వం చేసేది సమంజసంగా ఉంది అన్నటువంటి దాన్ని తెలుసుకుని మాట్లాడండి. తెలిసి తెలియకుండా మాట్లాడవద్దు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నటువంటిది ఇప్పట్లో ప్రతిపాదించింది కాదు. చంద్రబాబు నాయుడు లాంటి అసమర్థుడు కట్టలేక వదిలేసినటువంటి దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిజం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడికి విమర్శించేటటువంటి నైతిక హక్కు లేదు, మరి ఏ ఇతర పార్టీకి లేదు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళని తెలుసుకోమని చెప్తా ఉన్నా. ఇన్ఛార్జి మంత్రివర్యులు చెప్పినట్లుగా, జిల్లా మంత్రివర్యులు చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల ప్రకారం ఇండస్ట్రీ, పరిశ్రమలు సమస్యలేంటి, ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి, ఇండస్ట్రీని ఎలా, పరిశ్రమలను పెంపొందించాలి, పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగం అన్నింటినీ మూడింటినీ కూడా సమాంతరంగా అభివృద్ధి చెందేలా ఎలా చేయాలి అన్నటువంటి దాంట్లో భాగంగా
పారిశ్రామిక రంగం నుంచి పారిశ్రామికవేత్తలందరినీ కూడా పిలిచి వారి యొక్క సమస్యలను తెలుసుకొని జిల్లా యంత్రాంగం అంతా ఆ సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి నేపథ్యంలో రేపు ఒక ఇంటరాక్టివ్ సెషన్ అన్నటువంటిది జరగబోతా ఉంది. దాంట్లోనే పరిశ్రమలకు ఉన్నటువంటి సామాజిక బాధ్యత, పరిశ్రమలు ఒక లాభార్జనే కాదు, లాభార్జనతో పాటు సామాజిక బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. వారు సమాజ అభివృద్ధికి, ఈ యొక్క నగర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతారన్నటువంటి విషయం కూడా రేపు సమావేశంలో చర్చించడం జరుగుతుంది. పారిశ్రామికవేత్తలు విశాఖపట్నానికి చెందినటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఐపీఆర్ చైర్ అన్నటువంటిది రావడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది నిజంగా ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఐపీఆర్ చైర్ అన్నటువంటిది చైర్. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి నగరాల్లో విశాఖపట్నం కూడా ఒక మంచి పట్టణం, నివాసయోగ్యమైనటువంటి పట్టణంగా గుర్తింపు రావడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో ఒక స్టార్టప్ సెంటర్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ అన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. కొన్ని విశాఖపట్నంకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడికి రాబోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన విషన్ ప్రకారం కొన్ని అభివృద్ధి పథకాలని, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఆయన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. వాటిని ఆయన త్వరలో ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక లా అండ్ ఆర్డర్ విషయంకి వస్తే విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి సంఘటనలు లేకుండా చట్టం అన్నటువంటిది తన పని తాను చేసుకుని పోతా ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరు కూడా చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడవద్దు. ప్రభుత్వం అన్నటువంటిది ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే చర్యలు తీసుకుంటుంది. లేనట్లయితే ఎవరైతే చట్టానికి లోబడి పనిచేస్తారో వారికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరొక ప్రచారం కూడా ఈ మధ్యన నేను వినడం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కానీ, డిజిటల్ మీడియాలో కానీ, లేక ప్రింట్ మీడియాలో కూడా చాలా నా దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని భూ కుంభకోణాలు, కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో విజయసాయిరెడ్డికి భాగస్వామ్యం ఉంది అన్నటువంటిది. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నాకు ఏ వ్యాపారం లేదు, ఏ వ్యాపారం చేయాలనేటటువంటి ఆసక్తి లేదు, ఆ చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కాదు, ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎటువంటి వ్యాపారం చేయబోను అన్నటువంటి విషయం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. నా పేరు ఉపయోగించుకొని ఎవరైనా నాకు భాగస్వామ్యం ఉంది అనని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా కానీ చెప్తే, నాకు రీసెంట్గా నిన్న మొన్న ఒకరు చెప్పారు, ఇక్కడ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీతో కలిసి నేనేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని. కళ. ఎటువంటి పరిస్థితుల్లో వ్యాపారం చేసేటటువంటి ఉద్దేశం లేదు. డైరెక్ట్గా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, లేకుంటే బినామీలతో కానీ చేసేటటువంటి ఉద్దేశం లేదు. అది జరగదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నాకు కానీ, పోలీసు వారికి కానీ తెలియజేయండి. కేసులు పెట్టడం జరుగుతుంది, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఎవరైనా కావచ్చు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. మీకు ఏదైనా పోలవరం ప్రాజెక్టు వైసీపీ అధికారం రాకముందు ఎంత శాతం పూర్తయింది, ఇప్పుడు ఎంత శాతం పూర్తయింది? షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబర్కి పోలవరం పూర్తి కావాలి, తప్పకుండా పూర్తవుతుంది.
వైసీపీ అధికారం రాకముందు ఎంత అయింది, ఇప్పుడు ఎంత అయింది? మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో నుంచి దిగిపోయేటప్పుడు ప్రతిరోజు పోలవరం టూర్స్ అనేది మీరు పెట్టారు. దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ప్రత్యక్షంగా మీరు వెళ్తానంటే తప్పకుండా అవకాశం కల్పిస్తాం. మీరే వెళ్ళి మీ కళ్ళల్లో నుంచి ప్రత్యక్షంగా చూడండి, మీకే అర్థం అవుతుంది. 18 పూర్తి చేస్తామని చెప్పారు. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదలొద్దు, ఖచ్చితంగా చెప్పండి అని అధికారులను ఆదేశించడం 2018లో పూర్తి చేస్తానని. మేము వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫ్రెష్గా టార్గెట్ ఫిక్స్ చేశారు. 2021 డిసెంబర్కి పూర్తి చేయాలనని. తప్పకుండా అత్యంత వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ కళ్ళతో మీరే వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. వేరే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరైనా అది ఆ పోలవరం ప్రాజెక్ట్ అన్నటువంటిది అసలు దాన్ని విజనరీ వైఎస్ఆర్ గారు, దానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ గారు. ఆయన విగ్రహం పెట్టడం అన్నటువంటిది సమంజసం. మేము చెప్పినట్టుగా కుడి కాలువ ఎడమ కాలువ ఒక 20-30% ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం వల్ల ఆ రోజు పూర్తి చేయలేకపోయారు. కానీ పూర్తి చేసిందంతా కూడా వైఎస్ఆర్ గారి టైంలోనే. కాబట్టి అది ఆయన విగ్రహం పెట్టడం అన్నటువంటిది సమంజసం. దాంట్లో అది నిర్వివాద అంశం. అలాగే ఎయిర్పోర్ట్కి సంబంధించి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తుంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, ఈనాడు రామోజీరావు గారికి, జనసేన ఎవరో మీరు చెప్తా ఉన్నారు శివశంకర్ గారికి, తెలిసిన వాళ్ళకి జవాబు చెప్పొచ్చు, పూర్తిగా తెలియని వాళ్ళకి జవాబు చెప్పొచ్చు, తెలిసి తెలియని వాళ్ళకి అసలు జవాబే చెప్పలేం, తెలిసినట్టు నటించే వాళ్ళకి జవాబు చెప్పలేం. ఒక జర్నలిస్ట్ కానటువంటి ఎంటర్ప్రెన్యూర్ రామోజీరావు గారు అయితే, జర్నలిస్ట్ గా ఉండి ఎంటర్ప్రెన్యూర్ అయినటువంటి రాధాకృష్ణ గారు, ఆయన తెలిసి కూడా నిద్రను నటించేటటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు. ఆయనకి బహుశా దేహం అంతా కూడా తెలుగుదేశం 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 అని ప్రతిధ్వనిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి జర్నలిస్ట్ నేను ఎక్కడా కూడా చూడలే. ఎప్పుడైనా కూడా జర్నలిస్ట్ అనేటటువంటి వ్యక్తి సమతుల్యాన్ని పాటించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే జర్నలిస్ట్కి. కానీ రాధాకృష్ణ గారి లాంటి వ్యక్తి జర్నలిస్ట్గా ఒక అనర్హుడు. ఒక పత్రిక, ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ నడిపేదానికి కూడా ఆయన అనర్హుడు అన్నటువంటిది నైతికంగా అనర్హుడు. ఆయన ఓనర్ కావచ్చు, నైతికంగా ఆయన అనర్హుడు అని చెప్పొచ్చు. ఒక పేపరు, ఒక టీవీ, ఒక రాజకీయ పార్టీని వెనకేసుకురావడం అన్నటువంటిది చాలా దురదృష్టకరం. అది ఇండియాలో ఈరోజు జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎయిర్పోర్ట్ విషయంలో మీరు అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి మీరు డిబేట్కి రండి. ఈ గతంలో ఏం జరిగింది, నేవీ వాళ్ళు ఏం చెప్పారు, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పింది, ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కళ సాకారం అయ్యేటటువంటి దానికి ఈ ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నటువంటి విషయాలను కూలంకషంగా అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని చర్చకు రమ్మని చెప్పండి. తప్పకుండా నేను జవాబు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దానికి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. అది జరిగి తీరుతుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఫస్ట్ టైం గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది భోగాపురంలో రాబోతా ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు.
దాన్ని అడ్డుకునేటటువంటి చర్యలు ఏదైతే ఆ శివశంకరన్ అనేటటువంటి తెలిసి తెలియని వ్యక్తి, జర్నలిస్ట్ కాని జర్నలిస్ట్ రామోజీరావు గారు ఆ జర్నలిస్ట్ అయి కళ్ళు మూసుకొని ఆ జర్నలిజాన్ని మర్చిపోయి ఒక వర్గం కోసం పోరాడేటటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు. వీళ్ళని ఫస్ట్ అసలు ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసేది కరెక్టా కాదా అన్నటువంటిది రియలైజ్ కమ్మని నేను సలహా ఇస్తా ఉన్నా. సార్, వైజాగ్ లో we have two ports. One is విశాఖపట్నం పోర్ట్, another is గంగవరం పోర్ట్. అలాంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎందుకంటే అది నిర్మాణం అయ్యే వరకు విశాఖపట్నం ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఉన్నట్టయితే ఏదైనా ఇబ్బంది ఉంటుందంటారు. ఎవరు మీరు ఎక్కడి నుంచి ఒకసారి పైకి లేసి ఎక్కడి నుంచి? ఈటీవీ పవన్ నేను ఇప్పుడే చెప్పాను మీ యొక్క ఓనర్ ఎటువంటి వ్యక్తి అనని. బహుశా మీ ఓనర్ అడుగుజాడల్లో నడుస్తా ఉన్నారేమో మీరు కూడా. మీరు లెటర్ చాలా స్పష్టంగా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి లెటర్ కూడా చాలా స్పష్టంగా ఉంది. కమర్షియల్ ఆపరేషన్స్ ఏ రోజైతే భోగాపురంలో స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇక్కడ ఇది పూర్తిగా నేవీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అన్నటువంటిది లెటర్లో ఉన్న సారాంశం. మీరు కళ్ళు మూసుకొని మీ యొక్క రామోజీరావు గారు కళ్ళు మూసుకొని దానిలో ఉండేది అర్థం చేసుకోకుండా దాంట్లో ఒక నెగటివ్ మీనింగ్ తీయాలేనని అనుకుంటే అది మీ ఇష్టం. లెటర్ స్పష్టంగా చదవండి, అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ప్రభుత్వం చేసేది ప్రతి ఒక్కటి విమర్శించాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని వదిలి ప్రజా ప్రయోజనాలు వాస్తవాలని దృష్టిలో పెట్టుకుని జర్నలిస్ట్ విలువలను కాపాడుతూ మీరు జర్నలిజం చేయండి అని మీకు నేను సలహా ఇస్తున్నా. మీ ఓనర్కి రామోజీరావు గారికి కూడా సలహా ఇస్తా ఉన్నా. ఇప్పుడే ఇవ్వాలని ఎక్కడైనా ఉందా? మీరు లెటర్ చూసారా, చదివారా? ఆ లెటర్ తీసుకురండి ఒకసారి. ఆ లెటర్లో ఏం రాసిందో ఒకసారి చదవండి. 30 days from the date of starting the commercial production of Bhogapuram Airport. 30 years from the date of commencement of commercial operations. ఇది ఆ రోజు మాట్లాడిన రోజు, చర్చలకు వెళ్లిన రోజు సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ఉన్నారు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు ఉన్నారు, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ గారు ఉన్నారు. అందరి సమక్షంలో ఢిల్లీలో మీటింగ్ జరిగింది. అది లెటర్లో ఉన్నటువంటి సారాంశం. దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా ముగిశాయి. కాబట్టి ఆ కళ సాకారం అవుతుంది. మీరు తప్పుగా అర్థం చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ఎవరు కూడా అక్కడ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత కమర్షియల్ ఆపరేషన్స్ ఇక్కడ నేవీకి హ్యాండ్ ఓవర్ చేస్తారే గాని ముందుగా ఈ రోజు హ్యాండ్ ఓవర్ చేసేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు. మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదని అనుకుంటారు. మీరు ఆ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఉద్దేశంతో లెటర్లో ఏదో తప్పు పట్టాలనుకోవడం చాలా నిజంగా ఒక ఎంత నీచమైనటువంటి విషయం అంటే అంత నీచమైనటువంటి విషయం. ఎందుకు మాట్లాడాలి? మీరు ఎవరితో మాట్లాడాలి? తెలుగుదేశం పార్టీతో మాట్లాడాలనా, రామోజీరావుతో మాట్లాడాలనా, రాధాకృష్ణతో మాట్లాడాలనా, లేకుంటే ఆ సిపిఐ రామకృష్ణతో మాట్లాడాలనా, లేకుంటే జనసేన శివశంకర్తో మాట్లాడాలనా? వాళ్ళు ఉద్దేశపూర్వకంగా గవర్నమెంట్ ని తప్పుపట్టాలనని, దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేయాలనని, ప్రజలను తప్పుదో పట్టించాలన్నటువంటి దురుద్దేశంతో వీళ్ళందరూ ఒకరికొకరు అమ్ముడుపోయి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి తప్పు, వాళ్ళు చేస్తున్నది తప్పునని వారందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ యొక్క పందా మార్చుకోండి అని నేను పత్రికాముఖంగానే చెప్తా ఉన్నా. నేను పవన్ కూడా అదే చెప్తా ఉన్నా. ఈనాడు రామోజీరావు గారికే కాదు, ఆయన రిప్రజెంటేటివ్ పవన్ కూడా అదే చెప్తా ఉన్నా. ఆంధ్రజ్యోతి రిప్రజెంటేటివ్ కూడా ఉన్నాడు ఇక్కడ.
మీ పేరు శ్రీనివాస్. శ్రీనివాసుకు కూడా చెప్తా ఉన్నా, మీరు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. అట్లా సార్ 2 ఎయిర్పోర్ట్లు ఉంటే తప్పేంటి నేను అదే చెప్తా ఉన్నా. మీరు మీ పేరు చెప్పండి. అయ్యా శ్రీనివాస్ గారు, ఆంధ్రజ్యోతి, కొంచెం వినండి, ఆలకించండి. మీరు ఒక్కసారి రూల్స్ మీరే చదువుకోండి. 2 ఎయిర్పోర్ట్ల మధ్య దూరం ఎంత ఉండాలి అనేది, 2 ఎయిర్పోర్ట్ల మధ్య మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి, 2 సీ పోర్ట్ల మధ్య దూరం ఎంత ఉండాలి, దానికి సంబంధించినటువంటి రూల్స్ ఏంది. రామోజీరావు గారికి తెలియకపోవచ్చు, రాధాకృష్ణ గారికి తెలియకపోవచ్చు, శివశంకర్కి తెలియకపోవచ్చు, లేకుంటే రామకృష్ణకి తెలియకపోవచ్చు, కానీ శ్రీనివాసుకు కూడా తెలియలే. తను కూడా చదువుకోకుండా, రూల్స్ చదువుకోకుండా ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చాడు. మీరు పత్రికా సమావేశానికి వచ్చేటప్పుడు మీరు క్వశ్చన్ వేసే ముందు మీరు రూల్స్ చదువుకోండి. నిబంధనలు అనుమతిస్తాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు, మీరు ప్రిపేర్డ్గా రాండి, క్వశ్చన్స్ వేయండి, తప్పకుండా సమాధానం చెప్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.